ఈ వీడియోలో మనం స్విఫ్ట్ యూఐ యూజ్ చేసి iOS యాప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓపెన్ Xcode, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఆల్రెడీ బై డిఫాల్ట్ యాప్ సెలెక్ట్ అయింది. తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ యాప్ నేమ్ అని ఇవ్వాలి, టెస్ట్ స్విఫ్ట్ యాప్. బండిల్ ఐడెంటిఫైయర్ ఆటోమేటికలీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది స్విఫ్ట్ సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ అనేది మనకు అడుగుతుంది స్విఫ్ట్ యూఐ స్టోరీ బోర్డ్. బై డిఫాల్ట్ స్విఫ్ట్ యూఐ సెలెక్ట్ అయ్యింది. క్లిక్ ఆన్ నెక్స్ట్. డెస్క్టాప్ మీద క్రియేట్ చేస్తున్నాం. యాప్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇమేజ్ అనేది గ్లోబ్ అనేది టెక్స్ట్ అనేది హలో వరల్డ్ అని డిస్ప్లే అయింది. ఇప్పుడు మన యాప్ రన్ చేద్దాం. క్లిక్ ఆన్ రన్ బటన్. బిల్డ్ సక్సీడ్ అయింది. ఇప్పుడు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది iPhone 16 Proలో. ఇక్కడ గ్లోబ్ అనే ఇమేజ్ హలో వరల్డ్ అని డిస్ప్లే అయింది. సపోజ్ ఇక్కడ నేను నేమ్ మారుస్తున్నాను, హలో వరల్డ్ తీసి టెస్టింగ్ స్విఫ్ట్ అని పెట్టాను. ఇప్పుడు అగైన్ రన్ చేస్తున్నా. టెస్టింగ్ స్విఫ్ట్ నేమ్ టైటిల్ అని టెక్స్ట్ అనేది అప్డేట్ అయింది.